సెరిబ్రల్ పాలసీ ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? సెరిబ్రల్ పాలసీ అనేది చిన్నపిల్లలు కడుపులో ఉండగానే ఉమ్మనీరు మింగడం వల్ల కానీ పుట్టాల్సిన వెయిట్ కన్నా తక్కువగా పుట్టినా సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రెయిన్ లో బ్లీడింగ్ ఉన్నా లేదా లేట్ గా డెలివరీ చేసినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెరిబ్రల్ పాలసీ అనేది పిల్లలు ఎలా గుర్తిస్తామంటే వాళ్ళు నడక అనేది సరిగ్గా నడవరు, కూర్చోలేకపోతారు, నుంచోలేకపోతారు, ఒకవేళ కూర్చున్నా వంగిపోతారు. దీన్ని ఎలా గుర్తిస్తాము అంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వీటి వల్ల మనకి సెరిబ్రల్ పాలసీ అనేది ఉందా లేదా అని అర్థమవుతుంది. సెరిబ్రల్ పాలసీ పిల్లలకి ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైనది. ఫిజియోథెరపీ అంటే ఏం చేస్తాము అంటే ట్రంక్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. అంటే ట్రంక్ అనేది స్ట్రెంథనింగ్ అవ్వాలి. స్ట్రెంథనింగ్ అంటే బలం పుంజుకొని రావాలి కండరాల్లో. బాల్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే బాల్ మీద ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్యారలల్ బార్ వాకింగ్ అనేది కూడా చేపిస్తాము. ప్యారలల్ బార్ వాకింగ్ అంటే పిల్లలు సపోర్ట్ పట్టుకొని నడవడానికి ఉపయోగపడుతుంది. స్టాండింగ్ ఫ్రేమ్ అండ్ సిట్టింగ్ ఫ్రేమ్ అది కూడా పిల్లలు వంగిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అని అంటాం. స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటే మజిల్ అనేది అంటే కండరం అనేది టైట్ గా ఉండడం వల్ల స్ట్రెచింగ్ ఇస్తే అది ఫ్రీ అవుతుంది. హీట్ థెరపీ అనేది కూడా ఇస్తాము. హీట్ థెరపీ ఇవ్వడం వల్ల కండరాలు అనేవి రిలాక్స్ అయిపోయి ఎక్కువ బిగుసుతనం అనేది ఉండదు. ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ కూడా ఇస్తాము. ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇవ్వడం వల్ల మజిల్ కి స్టిమ్యులేట్ అవడం వల్ల మూమెంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది.